లగ్నం వృషభ లగ్నం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈ లగ్నం వాళ్ళకి శని వెరీ ఇంపార్టెంట్ ప్లానెట్. ధనం ఎంత కావాలంటే అంత విచ్చలవిడిగా ఇచ్చే ఒక ప్లానెట్ శని. శని ఓకే. ఎందుకంటే ఆయన 10th అండ్ ఆల్సో మనకి 9th లార్డ్ అయ్యాడు. ఓకే అంతే కదా, 9th లార్డ్ అయ్యాడు అనమాట. ఆయన ఎక్కడైనా ఇప్పుడు సపోజ్ ఆయన 9th లో ఉన్నాడు, లేకపోతే కుంభంలో ఉన్నాడు అనుకుందాం కాసేపు, ఉన్నాడు అంటేనే చాలు బోల్డ్ అంత ఇస్తాడు సంపద. అదే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్. ఇక్కడ మళ్ళా కేంద్ర కోణాల్లో ఎవరు సెకండ్ లార్డు, ఇక్కడ సెకండ్ భావానికి అధిపతి ఎవరు, బుధుడు. ఓకే. సో బుధుడితో కలయిక ఉన్నా, అలాగే జూపిటర్ ఉన్నా అంటే కూడా లగ్నంలో ఉన్నా, అలాగే లగ్నాధిపతి కూడా ఉన్నా, అంటే శుక్రుడు ఈ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి. సో నేను ఇందాక చెప్పినట్టు లగ్నం కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ధనయోగాలు అనేవి ఏర్పడతాయి. మళ్ళా నేను చెప్పినట్టు ధనయోగాలు ఏర్పడితే సరిపోదు, అది ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది, కరెక్ట్ గా మనకి ఆ దశ రావాలి, ఆ టైం రావాలి. అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడు నీకు టైం రావాలి అంటే ఊతపరం కింద వాడుతూ ఉండేవాళ్ళు. సో ఆ టైం వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి, అలాగే అందులో ఎక్కే ఛాన్సెస్ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా, రోజువారీ జీవితంలో కూడా చూస్తున్నాం, సడన్ గా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, చిన్నగా మొదలెడతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎందుకని ఇది ఇంపార్టెంట్ గా ఈ లగ్నం వాళ్ళకి చెప్తున్నాను అంటే, వీళ్ళు బాగా శ్రమ పడతారు. అలాగే సెకండ్ లార్డ్ ఎవరయ్యారు, మెర్కురీ, బుధుడు అయ్యాడు. బుధుడు ఏంటి అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆయన మంచి ప్లేస్ లో ఉండి ఓన్ హౌస్ లో ఉన్నాడు అంటే తప్పక ఏంటంటే తల్లిదండ్రుల ప్రాపర్టీ కూడా ఇస్తారు వాళ్ళకి, అంతే కదా. సో ఓన్ హౌస్ లో ఎవరైనా స్ట్రాంగ్ గా ఉంటారు. సో ఓన్ హౌస్ లో ఉన్న ఎగ్జాల్టేషన్ లో ఉన్న ఆయన ఎగ్జాల్టేషన్ ఆ ఉచ్చస్థితి ఎక్కడ వస్తుంది మనకి కన్యాలో. కన్యా ఓన్ హౌస్ ఆయనకి. సో దాంట్లో ఉన్న తప్పక వీళ్ళ బిజినెస్ లో బాగా పైకి వచ్చేస్తారు, చిన్నగా మొదలెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు. మనం చూస్తున్నాం అక్కడ చిన్నగా ఏదో రోడ్ మీద టీ స్టాల్ పెట్టుకున్న వాళ్ళు కూడా హోటల్స్ కట్టుకుని పైకి వెళ్ళిపోతున్నారు. సో బాగా సంపాదిస్తారు అని చెప్పొచ్చు అనమాట. సో ధనయోగాలు అనేవి ఏర్పడతాయి వీళ్ళకి. అలాగే నేను 9th లార్డ్ గురించి కూడా మాట్లాడాను, నేను 11th లార్డ్ గురించి కూడా మాట్లాడా. మళ్ళీ ఎక్స్చేంజ్ పరివర్తన యోగం అంటాం. సెకండ్ లార్డ్ 9th లో ఉండి, 9th లార్డ్ సెకండ్ లో ఉండి, లేకపోతే 11th లార్డ్ తో కలయిక ఉన్నా మనకి ధనయోగాలు అనేవి ఏర్పడతాయి. సో ఇవన్నీ మన పొజిషన్స్ ఏంటంటే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటాయి అనమాట. ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే 9th లార్డ్, 11th లార్డ్, సెకండ్ లార్డ్, లేకపోతే 9th అండ్ సెకండ్ లార్డ్ కలయిక ఉన్నా కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. లగ్నం వారికి ఏ లగ్నంకైనా మనం మాట్లాడుకునేది ఈ మూడు. లాభం లార్డ్, లాభం ఓన్ హౌస్ లో ఉన్నాడు అంటే కూడా చాలా చాలా మంచిది అనమాట, చాలా బాగుంటుంది. అంటే ఏంటి, జూపిటర్ ఇంట్లో ఉన్నట్టు, అంటే గురు ఇంట్లో ఉన్నారు. సో ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు ఉండడం చాలా కష్టం, బయటకు వెళ్ళకుండా ఎట్లాగా చాలా కష్టం అవుతుంది. కానీ ఆ ఓన్ హౌస్ లో ఉన్నా కూడా, ఎందుకంటే ఆ టచ్ అనేది రావాలి. లక్కీగా ఏంటంటే ఈ లగ్నం వాళ్ళకి శుక్రుడు మనకి ఈ లగ్నానికి అధిపతి అయ్యాడు, శుక్రుడు టచ్ వచ్చింది. అలాగే లాభం లాడ్ అంటే గురు ఓన్ హౌస్ లో ఉన్నా, లేకపోతే గురు సెకండ్ హౌస్ లో ఉన్నా, అంటే ఏంటి బుధుడు ఇంట్లో ఉన్నా తప్పక వీళ్ళ బిజినెస్ లో బాగా పైకి వస్తారు, రాణిస్తారు, 10 మందికి అన్నం కూడా పెడతారు అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్, ఎవరిదైనా మన వ్యక్తిగత జాతకం చూడాల్సి